హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ గురించి ఎటువంటి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అంటే మీ రిలేషన్ విషయంలో ఏదైనా స్టెప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా, యాక్షన్ మూమెంట్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. Queen of Swords, Three of Swords, Page of Pentacles, The Empress, Queen of Wands, Ten of Wands, Nine of Wands, Two of Swords, Six of Swords, The Tower. Nine of Cups, Ten of Swords, The Sun, Ace of Cups, Two of Wands, bottom of the deck, Eight of Swords, Two of Pentacles, Knight of Cups, Wheel of Fortune. పాస్ట్లో ఏదైతే బ్రేకప్ అయిపోయిందో మీ ఇద్దరి రిలేషన్, అది మళ్ళీ కంటిన్యూ చేయాలి, మళ్ళీ మీ రిలేషన్ అనేది వర్క్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ ఎవరైనా కూడా మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తికి అయితే ఉంది. ఒక్కసారి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యి నైట్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీట్ అయ్యి క్లారిటీగా అన్ని విషయాల గురించి మాట్లాడాలి. అలాగే ఇక్కడ కొన్ని విషయాల గురించి మీతో చర్చించుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చర్చించుకున్న తర్వాత, అంటే మాట్లాడుకున్న తర్వాత ఒక క్లారిఫికేషన్కి రావాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. అంటే ఇక్కడ మీలో ఎవరైనా కూడా, అలాగే ఇక్కడ మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి మీ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. కెరియర్పై మీకున్న ఫోకస్, లేదంటే ప్రజెంట్ మీరు కంట్రోల్ చేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండే విధానం ఏదైతే ఉందో అది మీ పర్సన్కి అయితే బాగా నచ్చుతుందనమాట.
ద ఎంప్రెస్. మిమ్మల్ని మీ పార్ట్నర్ అయితే మెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అది ఎవరికి రెజినేట్ అయితే వాళ్ళు తీసుకోండి. అంటే రీడింగ్ మొత్తం అంతా కూడా రెజినేట్ అవ్వాలని లేదు. 50%, 35% రెజినేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. మీకు ఏదైతే రెజినేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. అలాగే జనరల్ రీడింగ్ కాబట్టి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు క్లైమ్ చేసుకోండి. ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎంప్రెస్ లాగా అయితే కనిపిస్తున్నారనమాట. బట్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల తనైతే ఈగో అనేది చూపిస్తున్నారనమాట. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానివల్ల మీ పార్ట్నర్ కూడా చాలా హర్ట్ అవుతున్నారు. చూస్తున్నారు కదా, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ మాటలు అనేవి చాలా బాగా నచ్చుతాయి. మీ మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ మీతో మాట్లాడితే టైం అనేది సరిపోదు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీతో ఎంతసేపు మాట్లాడినా కూడా టైం తెలియకుండా మాట్లాడతారంట మీ పార్ట్నర్ అయితే. అదే ఇప్పుడు తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మీ పర్సన్కి మీరంటే నా అనే ఫీలింగ్ అనేది ఉందన్నమాట. అంటే నా పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పటికీ కూడా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఈ వ్యక్తి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో వచ్చి మాట్లాడాలి అంటే ఒక ఛాలెంజ్గా ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ 10 ఆఫ్ స్పేర్స్ అంటే ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. అలాగే ఇప్పటికైనా కూడా ఈ వ్యక్తి వచ్చి మీతో మాట్లాడితే కనుక 9 ఆఫ్ కప్స్, ద సన్ కార్డ్. మీ రిలేషన్ అనేది సెట్ అవుతుందనే హోప్ అయితే మీ పర్సన్కి ఉంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం చేసుకుని తన ఈగోని పక్కన పెట్టి నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే మా రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనే నమ్మకం అనేది ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది అనమాట మనకి. అలాగే ఇక్కడ పాస్ట్లో మీ రిలేషన్లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, అంటే మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో ఆర్గ్యుమెంట్స్, గొడవలు, అంటే ఇక్కడ మీ పార్ట్నర్ది తప్పైనా మీది తప్పైనా ఏదైనా కూడా అవన్నీ కూడా ఎండ్ చేసి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లోకి అయితే మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. చూశారు కదా, ఏస్ ఆఫ్ కప్స్ అనే ఆలోచనలు అనేవి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా డిసిషన్ అనేది తీసుకోలేదు, తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా వరకు కొంతమంది అయితే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు కమిట్మెంట్ గురించి అడుగుతారు. చాలా వరకు కొంతమంది రిలేషన్స్ అయితే పాస్ట్లో ఈ కమిట్మెంట్ విషయంలోనే బ్రేకప్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు కమిట్మెంట్ అనేది అడుగుతారు. మీరు కమిట్మెంట్ గురించే ఎదురు చూస్తున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక ఏదైనా రిస్క్ అవుతుందేమో అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ప్రజెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టం లేదు అన్నట్టయితే కనిపిస్తుంది. బట్ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనే ఫీల్ అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది, అది కనిపిస్తుంది అనమాట. అంటే మీతో మాట్లాడకుండా మీకు దూరంగా ఉండడం ఈ వ్యక్తికి కష్టంగా అనిపిస్తుంది. చూసారు కదా, 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి 10 ఆఫ్ వ్యాండ్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ దగ్గరికి రాకుండా మీకు దూరంగా ఉండాలి అంటే ఈ వ్యక్తికి ఒకవైపు కష్టంగా అనిపిస్తుంది. కమిట్మెంట్ ఇస్తే కనుక బ్యాలెన్స్ చేసుకోలేను అని ఎక్కువ
ఆలోచనలు అనేవి ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆ ఆలోచనలో ఉన్నారనమాట. అంటే తనంతట తనే ఓవర్‌గా థింక్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకోగలిగినా కూడా ఈ వ్యక్తి నేను బ్యాలెన్స్ చేసుకోలేనేమో అని అనుకుంటూ అక్కడే ఉండిపోతున్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా! తనకంటూ ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేసుకొని ఆ జోన్‌లో ఉండిపోయి దాని నుంచి బయటకి రావట్లేదు. 8 ఆఫ్ స్పేడ్స్ అంటే తనని తను బంధించుకుంటున్నారనమాట. మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇస్తే బ్యాలెన్స్ చేసుకోగలిగినా కూడా ఈ వ్యక్తి తనకి తనే ఇక్కడ రాంగ్‌గా ఆలోచించుకుంటున్నారనమాట. మేబీ నేను బ్యాలెన్స్ చేసుకోలేనేమో, ఏవైనా రిస్క్ వస్తుందేమో, నేను ఫేస్ చేయలేనేమో, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నా సెక్యూరిటీ అనేది దెబ్బతింటుందేమో, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ హోప్ ఉన్నా కూడా తను ఆ హోప్ అనేది పక్కన పెట్టి తనంతట తనే ఆలోచించుకుంటూ తను తను మోసం చేసుకుంటున్నారు ఈ వ్యక్తి. అంటే ఇక్కడ ఈ వ్యక్తి తన సెక్యూరిటీ అనేది చూసుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన గ్యాప్ అనేది తీసుకుని సైలెంట్‌గా ఉండడానికి కారణం మీ దగ్గరికి వస్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు అనే భయంతో ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అని ఉన్నా, మీపై ఇష్టం ఉన్నా కూడా ఈ వ్యక్తి సైలెంట్‌గా ఉంటున్నారనమాట. ఒక సేఫ్ జోన్‌లో ఉంటున్నారు ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే గనక తను ఎందుకు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ వ్యక్తి. బట్ ఈ వ్యక్తికి తెలుసు ఒక్కసారి మీతో మాట్లాడితే కనుక మీరు ద ఎంప్రెస్ లాంటి వారు కదా. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీరు ఒక్కసారి ఈ వ్యక్తితో మాట్లాడితే అంటే మీ మాటలు ఈ వ్యక్తి వింటే కనుక తనని తను డిఫెండ్ చేసుకోలేరు, కమిట్మెంట్ అనేది ఇచ్చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకు దూరంగా ఉంటున్నారనమాట. ఎందుకంటే మీ మాటలు ఈ వ్యక్తిని ఆ విధంగా మ్యానిపులేట్ చేస్తాయన్నమాట. దానివల్ల ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి అనుకున్నా మీ దగ్గరికి వచ్చేసరికి మీకు బెండ్ అయిపోతారనమాట ఈ వ్యక్తి. అంటే మీరు చెప్పినట్టు వినే విధంగా ఈ వ్యక్తి అయితే మారిపోతారు. అదే భయపడుతున్నారనమాట. మీ దగ్గరికి వస్తే తనకి నేను కమిట్మెంట్ అనేది నాకు తెలియకుండానే ఇచ్చేస్తాను, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా నేను సాల్వ్ చేయలేను, ఫేస్ చేయలేను, ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో వేరే చాయిసెస్ కూడా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మీరు కాకుండా వేరే వారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే మీరు కాకుండా ఈ వ్యక్తి లైఫ్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు పార్ట్నర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. అందుకే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీతో మాట్లాడి మన ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఈ విధంగా మీకైతే చెప్తారనమాట. అంటే నేను పర్మనెంట్గా కమిట్మెంట్ అనేది ఇవ్వకపోయినా మన ఇద్దరం ఈ రిలేషన్ అనేది కంటిన్యూ చేయవచ్చు. నేను నీతో మాట్లాడకుండా ఉండలేను, నీకు దూరంగా నేను ఉండలేను, మన ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది ఈ విధంగానే కంటిన్యూ చెయ్యొచ్చు అని ఈ వ్యక్తి అయితే మీకు చెప్పబోతారనమాట. అంటే ఇక్కడ మన ఇద్దరం కూడా ఫ్రెండ్స్గా ఉండొచ్చు, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు, మన రిలేషన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఈ విధంగా చెప్తారనమాట. మీ విషయంలో ఈ వ్యక్తి అయితే చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారనమాట. దానివల్ల ఒక్కసారైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని కూడా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మీకు కొన్ని విషయాలకి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి కూడా చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎక్కడున్నా ఎవరితో ఉన్నా కూడా
క్వీన్ ఆఫ్ స్పేడ్స్, టూ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ గురించే ఫీల్ అవుతున్నారు, మీ గురించే ఆలోచనలు అనేవి చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 25, 20, 35 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ 10 ఆఫ్ హ్యాండ్స్, 45, 50, 35 ఈ ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఏదో ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. నేను ఈ బాధ అనేది భరించలేను, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి అయితే మీ గురించి వెయిట్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ తన లైఫ్లో వేరే పర్సన్ ఉన్నా కూడా మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు, మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళతో ఉన్నా కూడా మీకు సంబంధించిన పిక్స్ చూడడం కానీ, మీ ఇద్దరి మధ్యన జరిగిన చాటింగ్ ఏదైతే ఉందో అది రిపీటెడ్గా చదువుకుంటూ సోషల్ మీడియాలో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు, మీకు అపాలజీ అనేది చెప్తారనమాట. బట్ ఇక్కడ మీరు కమిట్మెంట్ అడిగితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి నేను ఫేస్ చేయలేనేమో అని ఈ వ్యక్తి సెక్యూరిటీ అనేది కూడా చూసుకుంటున్నారు. ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. మీ దగ్గరికి రావాలి, చాలా ఫాస్ట్గా రావాలి, మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఈ వ్యక్తికి అయితే ఈగో అనేది కూడా అడ్డు వస్తుందన్నమాట. ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ దగ్గర ఇంత స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. అంటే ప్రతి విషయంలోని మిమ్మల్ని ఈ వ్యక్తి డామినేట్ చేసేవారు. ఇప్పుడు తనంతట తను కోరుండి మీ దగ్గరికి రావాలి అంటే ఈ వ్యక్తి ఈగో అనేది కూడా అడ్డు వస్తుంది, అది కూడా కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, ఆ బాధ అనేది ఈ వ్యక్తి అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎదురు చూస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. యూనివర్స్ గైడెన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఈ వ్యక్తి గురించి మీకు యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకోవచ్చు. ద లవర్స్ కార్డ్, ద ఎంప్రెస్ చూసారు కదా. మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉండండి, ఎంప్రెస్లా ఉండండి, మేల్ అయినా ఫీమేల్ అయినా హ్యాపీగా ఉండండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండండి. మీ ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి. ఎమోషనల్గా ఎవరిపైన కూడా మీరు ఆధారపడద్దు, మీకు మీరే స్ట్రాంగ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీతో. మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం. ద లవర్స్ కార్డ్ చూసారు కదా, ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తారు. మీ రిలేషన్ ఏదైతే ఉందో అది న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. బట్ మీరైతే ఈ విధంగానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఈ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. చెప్పాం కదా, మీ పార్ట్నర్ ఒక సేఫ్ జోన్లో
అంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేసుకుని దానిలోనే ఉండి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ ఏదైతే ఉందో దాని కమ్యూనికేషన్‌కి అంటే స్టార్ట్ చేసే కీ ఏదైతే ఉందో న్యూ బిగినింగ్ చేసే కీ మీ పార్ట్నర్ చేతుల్లోనే ఉంది. అలాగే ఇక్కడ మీరైతే డివైన్‌కైతే సరెండర్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అనేది తీసుకుంటారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట. అలాగే మీలో ఉన్న అంటే మీ లైఫ్‌లో ఉన్న నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియలైజ్ అయ్యే టైం అనేది వచ్చేసింది. మీ లైఫ్ అంతా కూడా పాజిటివ్‌నెస్ అనేది రాబోతుంది. ఎక్స్‌పెక్ట్ పవర్‌ఫుల్ చేంజ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని పవర్‌ఫుల్ చేంజ్ అనేది మీ లైఫ్‌లోకైతే రాబోతుంది. డివైన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీని అంతటిని కూడా క్లెయిమ్ చేసుకోండి. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి. డివైన్‌కి సరెండర్ అవ్వండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.